క్రీస్తు యేసునందు సహోదరుల యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని నేను భావించుచున్నాను. మీ ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని నేను ప్రార్థించుచున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం 14 వరకు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులైనందుకు ఏకాంతంగా వచ్చి, ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లని ఎవడను మిమ్మల్ని మోసపరచుకుని చూచుకున్నది, అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచదు. మరి మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకున్నది, ఇవి జరగవలసి ఉన్నవి అని అంత వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపం కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడు వాడి రక్షింపబడును. వారి రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతవచ్చు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులు ఆచరిస్తున్న కృప చూపించండి ఆయన. ఈరోజు యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్నటువంటి మీరు దీవించండి ఆయన. ఈ సమయంలో ప్రభు నీ వాక్యాన్ని వినవచ్చుండగా వీళ్ళకి కావలసిన జ్ఞానం ప్రభా, నీ మాటలు వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని వెండి ప్రభా, సేవకుండా నీ ఆత్మ చేత నింపు ప్రభా, ఈ వాక్యాన్ని నాయన స్పష్టంగా మాట్లాడినట్లుగా, తెలియచేయనట్లుగా ఆత్మ చేత నింపండి. కావలసిన జ్ఞానం దయచేయమని, ఈ లేఖనాల్లో ఉన్న మర్మాలు మేము గ్రహించినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే అంత్య దినములు, లాస్ట్ డేస్, అంత్య దినములు. యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఏకాంతం ఉన్నప్పుడు ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభా, ఈ అంత్య దినాల్లో ఎలా ఉంటాయి, నీ రాకడ సూచనలు ఏంటని యేసు ప్రభు అడుగుతారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఆయన వెళుతూ చెప్పాడు, నేను మరలా వస్తానని వాగ్దానం చేశాడు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ గురించి డేట్ కానీ సంవత్సరాలు కానీ చెప్పలేదు. కానీ ఆయన రాకడకు, ఈ అంతానికి సూచనలు మాత్రం చెప్పాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. వాస్తవంగా యేసుక్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం. వాటికి సంబంధించిన గుర్తులు 5 చెప్పాలని ఇష్టపడు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే 5 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు జాగ్రత్తగా వినండి. మనం అంత్య దినాల్లో ఉన్నాం, క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం. మొదటిగా మనం అంత్య దినాల్లో ఉన్నాం అనడానికి 5 గుర్తులు మీకు చెప్పాలని ఆశ కలిగి. మొదటి గుర్తు ఏంటంటే, మొదటి సూచన తిమోతిలో రాసిన 2వ పత్రిక పౌలు 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారినై ఉందురు. అట్టి వారికి విముఖుడవై ఉండు. కనుక మనం అంత్య దినాల్లో ఉన్నాం అనడానికి గుర్తు ఏంటంటే, మనుషులలో మార్పులు, మనుషుల ప్రవర్తనలో మార్పు. చూడండి, మనుషులు అంట స్వార్థప్రియులు అంట, బింకములాడేవారంట, అబద్ధములు చెప్పేవారంట, తల్లిదండ్రులకు అవిధేయులంట, భక్తి లేనివారంట. మనం అంత్య దినాల్లో ఉన్నాం అనడానికి గుర్తులేదే. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనం టాలీ చేసుకోగలిగితే అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎక్కువ గర్వాంధులు, మూర్ఖులు, అతిద్వేషులు, అనురాగరహితులు, క్రూరుడు, సజ్జన ద్వేషులు ఎక్కువ అవుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇవి చుట్టుపక్కల జరగడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే మనం గ్రహించాలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకు అనుకుంటున్నావు అంటే, మనము ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, మనం అంత్య దినాల్లో ఉన్నామని, క్రీస్తు రాకడా దినాల్లో ఉన్నామని నువ్వు గ్రహించకపోతే అపాయములో పడతామనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మనం గమనించగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలిగితే,
మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమదుట ఇప్పటి కాలపు శ్రమలు తగిన కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచును కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనములకు లోనైన ఆశయముల నుండి విడిపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందును నిరీక్షణ గలది. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన మూలంగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రహంగా మూర్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. సహోదరులారా, రెండో గుర్తు ఏంటంటే మనం అంత్య దినాల్లో ఉన్నామనడానికి రెండో గుర్తు ఏంటంటే సృష్టి అంటే ప్రకృతిలో మార్పు. చూడండి, ప్రకృతి అట ప్రసవ వేదన పడుతుంది. ఈ నాశనంలో నుండి ఎప్పుడు విడిపింపబడతాను? మనుషులు ఎందుకు ప్రకృతిని మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తారు? గాలి, నీరు, నిప్పు, నింగి, నేలని మానవుడు పాడు చేస్తాడు, వ్యర్థం చేస్తున్నాడు. సృష్టి మురుగుచుంది, ప్రసవేదన పడుతుంది. సృష్టి అట తన్ను ఈ నాశనంలో విడిపింపబోయేవానికి కొరకు అనగా దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచున్నది. ప్రకృతిలో ఎన్ని మార్పులు చూడండి. వర్షాలప్పుడు వర్షాలు పట్టలేదు, ఎండ కాస్తుంది. ఎండాకాలంలో ఎండలు పడకుండా, ఎండలు రాకుండా వానలు కురుస్తాయి. చలికాలంలో చూడండి, ఇవన్నీ కూడా కాలాల్లో అంటే ప్రకృతిలో పూర్తి వైపరీత్యం వచ్చేసింది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. ప్రియదేవుని ప్రకృతి మనుషులకు సహకరించండి. ప్రకృతిలో జీవం చచ్చిపోవటానికి సిద్ధంగా, ప్రకృతిలో ఎన్నో జీవరాశులు నశించిపోతాయి. మనుషులు వాడే ఫోన్ల ద్వారా, రేడియేషన్ ద్వారా ఎన్నో రకాల పక్షి జాతులు, జంతు జాతులు పెను ప్రమాదంలో పడుతుంది. మానవుడు కూడా పెను ప్రమాదంలో ఉంది. కనుక ఇవన్నీ గమనించుచున్నప్పుడు, మనం ప్రకృతిలో మార్పులు గమనించుచున్నప్పుడు, మనం అంత్య దినాల్లో ఉన్నామని గుర్తించకపోతే మనం అపాయంలో పడే అవకాశం ఉంటుంది. మూడవదిగా మత్తయి సువార్త 24:8 కూడా మనం చూడాలి, అక్కడక్కడ కరువులు, భూకంపములు సంభవించాయి. మూడవదిగా కరువులు, భూకంపం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరువులు వచ్చాయి. మనుషులు తినడానికి తిండి లేక, ఆహారం లేక ఎన్నో రకాలైనటువంటి కరువులు చేత మానవుడు, భూకంపాల చేత మానవుడు పీడించుకోవాలి. జపాన్ భయంకరమైన భూకంపాలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మానవుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఆర్థిక మాంద్యం ఎక్కువ అవుతుంది. చాలా చోట్ల ఇంకా ఎన్నో అనేక దేశాలు కరువు కాటకాల్లోనే ఉన్నాయి, కరువు గుప్పిట్లో ఉన్నాయి. దేశాల పండగ, ముఖ్యంగా పంటల పండగ, అక్కడ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఎన్నో దేశాలు, ఎన్నో కుటుంబాలు ప్రకృతి వైపరీత్యాల ఎన్నో దేశాలు, రాష్ట్రాలు కరువు వారంలో చిక్కునిపోతాయి. సహోదరులు, భూకంపాలు, భయంకరమైన భూకంపాలు, రెక్టర్ స్కేల్ కంటే ఎక్కువ భూకంపాలు ఎన్నో ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, ఎన్ని విధాలుగా నష్టపోతున్నాం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కరువులు లేక చాలా మంది దేశాలు, ప్రాంతాలు తిరిగి వెళుతున్నారు, ఆహారం లేక, కరువులు, కాటకాలు సంభవించి. మనకి ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు అంత్య దినాల్లో ఉన్నామని గుర్తించకపోతే, దేవుని రాకడా దినాల్లో ఉన్నామని గుర్తించకపోతే ప్రమాదంలో పడతామని సంగతి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లూకా సువార్త 4వ గుర్తు 21:10-11 వచనాల్లో నానా విధములైన తెగుళ్ళు సంభవించు. నానా విధములైన తెగుళ్ళు చూడండి, ప్రతి 100 సంవత్సరాల కంటే ఒక కరువు, కొన్ని రకాల తెగుళ్ళు వస్తాయి. గతంలో కలరా ఒకటి, మసూచి ఒకటి, ప్లేగు వ్యాధి ఒకటి, ఈ మధ్య 2020లో కరోనా అనే ఒక భయంకరమైన తెగులు వచ్చి అనేకులను ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించి నాశనం చేసింది, పాడు చేసింది. అనేకులు, లక్షలాది, కోట్లాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సహోదరులారా, ఆలోచన చేయండి. తెగుళ్ళు, నానా విధాలైన తెగుళ్ళు సంభవించడం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు, అన్ని విధాలుగా వారు చితికిపోయారు. మనకు ఇవన్నీ కూడా గమనించుతున్నప్పుడు ప్రతి 100 సంవత్సరాలకు తెగులు వస్తుంది. తెగులు చేత పంటలు పాడైపోతాయి, మనుషులు పాడైపోతున్నారు, గమనించాలి. కనుక ఇవన్నీ కూడా సంభవించినప్పుడు దేవుని రాకడ దగ్గరలో ఉందని, అంత్య దినాల్లో మనం ఉన్నామని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? చివరి మాట చెప్పి ముగిస్తా. లూకా సువార్త 21:12 వచనంలో అనేకులు నా పేరట నిన్ను ద్వేషిస్తారు. లూకా సువార్త 21:12 మనం గమనించగలిగితే, లూకా సువార్త 21:12 ఇవన్నీ జరగక మనకు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామ నిమిత్తం రాజుల ఎద్దుకు, అధికారుల ఎద్దుకు తీసుకుని పోయి సమాజ మందులను, జనసాలకు అప్పగించి హింసించరు.
ఇది సాక్షార్థము మీకు సంభవించును. కాబట్టి సోదర 5వదిగా క్రీస్తు పేరట హింసలు పొందడం. చూడండి, ఈనాడు క్రైస్తవులు అంటే లోకం అందరికీ చిన్న చూపే. దేవుని పిల్లలంటే చిన్నతనం. దేవుని పిల్లలంటే, క్రైస్తవులు అంటే వారు సువార్తను ప్రకటించే అధికారం, రాజ్యాంగం, భారతదేశం రాజ్యాంగం మనకు కల్పించింది. చాలా మంది మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మతాలను వాళ్ళు ప్రకటించుకునే జ్ఞానం లేదు. వాళ్ళ మతాలను వాళ్ళు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు మన మతాలను మనం ఎందుకు ప్రకటించుకోలేకపోతాం? ఈనాడు చూడండి, యేసుక్రీస్తు పేరట అనేక సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తే మత్సరం కలిగినటువంటి మత ఛాందస్వాదులు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రీస్తును సేవకులను అడ్డగించడం, వారిని కొట్టడం, వారిని అవమానపరచడం, నిందించడం, బైబిల్ తగలబెట్టడం, అనేక రకాల దుశ్చర్యలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై భయంకరమైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు క్రీస్తు పేరట హింసల పాలవుతున్నప్పుడు గ్రహించాలి. ఇవన్నీ కూడా అంత్య దినాల్లో దేవుని రాకడ దినాల్లో ఉన్నామని గుర్తించకపోతే ఏ సోదరులు అపాయంలో పడ్డాం. అపాయంలో ఉన్నాం. మనకు క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంత్య దినాల్లో ఉన్నాం. మారు మనసు పొందకపోతే ఎప్పుడైనా మారు మనసు, రక్షించబడకపోతే ఇప్పుడు రక్షించబడు. క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకో. లోకం శాశ్వతం కాదు. ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఏవి కూడా నీ వెంట రావు. క్రీస్తు లేక చనిపోతే నీ జీవితం వృధా. అయితే నరకానికి పాత్రురాలు అవుతావు. ఈరోజు ఆయన వాక్యాన్ని బట్టి సంధించబడి కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, భయంకరమైన మనుషుల మార్పులు ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రీస్తు అక్కడ దగ్గరలో ఉందని గుర్తెరిగి మారు మనసు పొందేటటువంటి విడిగా నీవు జీవించాలి. నీ కుటుంబాన్ని అటు రీతికి సిద్ధపరచుకోవాలి. జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనం ఇంటి కూడా దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా అంత్య దినాలు అనే ప్రభా ఈ టాపిక్ని మేము ధ్యానం చేయడానికి ప్రభా ఇచ్చిన కుటుంబం బట్టి నీకు వందనాలు. ఆయన ఎంత మిమ్మల్ని ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు, విన్నారు. దాని వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచని ప్రభా అంత్య దినాల్లో ప్రభా మేము ఉన్నామని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించాం. మనుషుల్లో మార్పులు వస్తాయని, ప్రకృతిలో మార్పులు వస్తాయని నాయన, అని కరువులు, భూకంపాలు కలుగుతాయని, తెగుళ్ళు కలుగుతాయని నాయన, నీ పేరట అనేకులు హింసించబడతారు, దేవుని పిల్లలు హింసించబడతారని నాయన, ఎన్నో గుర్తులు నాయన ప్రభా మేము వింటున్నాం ప్రభా, ధ్యానం చేసి ఉన్నాం తండ్రి. కృప చూపించిన ఈ రోజైనా తండ్రి ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షించబడకపోతే రక్షించబడ్డానికి సహాయం చేయండి. బిడ్డలు నాయన తండ్రి ఇదే అనుకూలసం, ఇదే రక్షణ ధనమని హెచ్చరిస్తున్నాను. ఇవి లేకుండా మా జీవితాన్ని అంతం చేసుకుంటే ప్రభా తండ్రి మేము ఇక్కడ విడవబడతాం ప్రభా. 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఉంటాం నాయన. సిద్ధపడితే ప్రభా నీ రాకడ ప్రభు నీతో 7 ఏళ్ళ పరలోక విందులో పాలు. ఈరోజు బిడ్డలు పరిస్థితులు ఏంటో, వారి ఆత్మీయ పరిస్థితులు ఏంటో, వారి యొక్క స్థితిగతులు ఏంటో పరిశీలించుకోవటానికి నాయన అంత్య దినాల్లో ఉన్నారని గ్రహించి మేలుకొని ప్రభు తండ్రి సిద్ధపడటానికి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దేవుని సన్నిధికి తోడై ఉండి వాక్యమైనటువంటి మీరు అంత్య దినాల్లో ఉన్నారని గుర్తిరిగి మారు మనసు పొంది క్రీస్తు రాకడ సిద్ధపడాలని జ్ఞానము కృప దేవుడు మీ కుటుంబాలు దయచేయండి. సహోదరులారా, వాక్యాన్ని వీక్షించినటువంటి మీరు క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతను కామెంట్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ పరిచయం మీరు పాలుభాగస్తులు కండి. అనేకులకి ఈ యొక్క వాక్యము మరి చేర్చబడినట్లుగా ఈ మా పరిచయం పాలుభాగస్తులు అవ్వాలని జ్ఞాపకం చేయొచ్చు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి దేవుని రాకడ కొరకై మిమ్మల్ని సిద్ధపరచునుగాక.